శిరీషక్క లేదు శిరీషక్క మధు, అక్కడెక్కడ ఉన్నట్టుంది. అలాగే ప్రశాంతంగా కూర్చున్నట్టున్నాడు. ఒక పట్టు పట్టి మళ్ళీ కౌగిట్లోకి నెట్టి శిరీషక్కకి చిచ్చు పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టించాల్సిందే. అయ్యో ఏమైంది బావగారు? అయ్యో బావగారు, ఏమైంది బావగారు? అలా తుమ్ముతున్నారేంటి? ఆ సౌండ్ ఏంటి? అదో వెదవాలవాటు. చిన్నప్పటి నుంచి తుమ్ములు వస్తే అలా అంటాం అలవాటు అయిపోయింది. అయ్యో నాకు తెలియకుండానే అలా అలా వచ్చేస్తుంది. అబ్బబ్బా, చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. బయట జారడం పాపం అయిపోయింది. నిజంగా ఆడవాళ్ళకి ఎంత కష్టం నాకు ఆడవేషం వేసాక ఇప్పుడు అర్థం అవుతుంది. మళ్ళీ బావగారికి జలుబు చేసి బాగా తుమ్ములు వస్తున్నాయి. ఆవిరి పట్టడానికి వేణీళ్ళు తీసుకురావా? ఏంటి మధు, నేనేమైనా ఇంటి పని మనిషినా వేడినీళ్ళు తేవడానికి? నువ్వు ఖాళీగానే ఉన్నావుగా, వెళ్ళి తెచ్చుకో పా. ఓహో, ఈగో అడ్డొచ్చిందా? సరే మళ్ళీ నేనే తీసుకొస్తాలే. శిరీషక్క రామల్లి కూర్చో. ఆగండి, ఎందుకు బావగారు? అదే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కొంచెం హాచ్ చేస్తావని హచ్చండి, ఒళ్ళు పడతావని. శిరీషక్క ఉందిగా, తన్ని పిలిపించుకోండి, సమ్మగా ఉంటుంది. అది చీపురు పుల్లకి చేతులు కాళ్ళు పెట్టినట్టు ఉంటది. అదే నువ్వైతే మంచి వాటంగా దిట్టంగా మంచి వట్రంగా ఉన్నావు. మసాజ్కి నువ్వైతేనే కరెక్ట్. అంటే బావగారు, నాకు మసాజ్లు గట్రా చేయటం రాదండి. అదేమన్నా కంప్యూటర్ కోర్సా కోచింగ్ ఇవ్వటానికి? ఇలా చేయబట్టి ఒళ్ళు నొక్కు. ఆ తర్వాత అదే అర్థమైపోద్ది. అంటే అది శిరీషక్క చూస్తే బాగుండదు. అంటే చూడబోతే ఓకేనా? అమ్మ నా కోగాడా, నీకు అలా అర్థమైందా? అది కాదు బావగారు. నీళ్ళు రెడీ. థ్యాంక్స్ అమ్మా. ఏంటి బావగారు మళ్ళీ నిదో అడుగుతున్నారు? ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా అంటే మసాజ్ చేస్తాను బావగారు అంటుంది. నేనేమో వద్దమ్మా, నా భార్య తప్ప పరాయి స్త్రీ నా ఒళ్ళు తాగడానికి వీల్లేదు అంటున్నా. అంతేగా మళ్ళీ? అవును మధు, అంతే అంతే. సరే సరే, ఇందులో ఆల్రెడీ పసుపేశాను, ఆవిరి పట్టండి. అలాగేనమ్మా. ఏంటి మళ్ళీ? నీకు కూడా తుమ్ములా? అయితే ఇద్దరం ఆవిరి పట్టుకుందా? ఏం పర్వాలేదు, కూర్చో. ఏదో మొహాటం నువ్వు. బావగారు సమ్మగా ఉందో కదా? అబ్బో, కష్టంగా ఉంది బావగారు. ఇలా పీల్చాలి. పీల్చు పీల్చు. జాగ్గా. ఏంటి మధు, ఏదో సీక్రెట్ చూపిస్తా అన్నావు? అయ్యో బావగారు నీకు అన్యాయం చేస్తున్నారక్క. అన్యాయమా? అంటే అయ్యో, అది నా నోటితో నేను చెప్పలేను. పోనీ నా నోరు తీసుకొని దాంతో చెప్పు. అయ్యో, నా ఉద్దేశం బావగారు ఓ అమ్మాయి మోజులో పడ్డారేమో అనుకుంటున్నాను. అమ్మాయి మోజులోనా? ఎవరా అమ్మాయి మధు? చూపిస్తాను పద. పద. తట్టుకోలేకపోతున్నాను బావగారు. మళ్ళీ మాత్రం కాదక్క, అందులో ఇద్దరు లేరు. బావగారు ఇబ్బందిగా ఉందండి. కాసేపు ఊర్చుకో, మళ్ళీ అదే అలవాటు అయిపోద్ది. అయ్యో, ఇది నా రంగా గొంతులా ఉంది. బావగారు మెల్లగా. ఇది మాత్రం మళ్ళీ కొంత అస్సలు కాదక్క. అర్థమైంది.
పీల్చు మళ్ళీ పీల్చు. చూడు ఇలా ఉన్నారు. అబ్బా రే రంగా ఎవరది? ఆ